భారీ పెట్టుబడులే లక్ష్యం. నేటి నుంచి 19 వరకు సీఎం దావోస్ పర్యటన. 70 మందికి పైగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యే అవకాశం. ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రసంగించనున్న రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన సోమవారం ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్ ఎకనామిక్ ఫోరం 54వ వార్షిక సమావేశంలో పాల్గొనడానికి సీఎం నేతృత్వంలో తెలంగాణ అధికారిక బృందం తరలి వెళ్లింది. ఆయన వెంట రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు ఉన్నారు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా తమ దావోస్ పర్యటన సాగుతుందని శ్రీధర్ బాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూలతలు ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా సీఎం నేతృత్వంలోని బృందం వివరించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశానికి వెళుతున్న రాష్ట్ర అధికారిక బృందానికి అట ఇంతకుముందు పోలేదా ఏంది అంటే తొలిసారి అధికారికంగా పోయినని. మరి ఈనాడు ఏం చెప్పదలుచుకున్నది? కేటీఆర్ పోయినప్పుడు కూడా అనేక మంది అధికారులు పోయిన్లు, చాలా మంది పోయిన్లు, కానీ ఇదే తొలిసారి అధికారికంగా అధికారులు పోయినట్టు చెప్తాను. ఇక్కడ ఇప్పుడు దగ్గర 40 రోజులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి. 40 రోజులలో ఆయన తెలంగాణలో ఉన్నదానికంటే ఎక్కువ ఢిల్లీలోనే ఉన్నాడు. ఇప్పుడు తొలిసారి విదేశీ పర్యటన కూడా మొదలు పెట్టిండు. అయ్యా మీరు పెట్టుబడులు పట్టుకురావాలి, ఈ రాష్ట్రాన్ని ఇంకా కొంచెం మెరుగైన దిశగా తీసుకుపోవాలి, కానీ మీరు రాష్ట్రంలో ఎందుకు ఉండలేరో చెప్పుర్రి. మీరు దగ్గర 40 రోజులు అయింది కదా, 40 రోజుల్లో 13-14 రోజులు ఢిల్లీలో ఉన్నారు. మీరు పోయినప్పుడు అలా చార్టెడ్ ఫ్లైట్లు వేసుకొని పోయిండ్రు. ఒక చార్టెడ్ ఫ్లైట్ ఒక్కసారి అటు పోయి ఇటు వస్తే 4 కోట్ల రూపాయలు ఒడుస్తాయి. అధికారికంగా మీరు ముఖ్యమంత్రి కాబట్టి అక్కడ మరి హోటల్ దిగుతారా, ఏమన్నా గెస్ట్ హౌస్ ఉన్నదా, ఆ ఇతరత్ర ఖర్చులు కూడా ఉంటాయి. అంటే మీరు 14 సార్లు పోతే 28 కోట్ల రూపాయలు అయిపోయినట్టు. మీరు అన్నారు కదా ఫామ్ హౌస్ కు ప్రగతి భవన్ కు కేసీఆర్ కు మధ్య కోట్లు కథమైనాయి. ఫామ్ హౌస్ కు కేసీఆర్ ఉన్న ప్రగతి భవన్ కి మధ్య అంత కొడితే 100 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఢిల్లీ ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి అక్కడికి ఒక 2000 కిలోమీటర్లు ఉంటుంది. నువ్వు ఏది రోడ్డు మార్గం కూడా కాదు, చార్టెడ్ ఫ్లైట్. చార్టెడ్ ఫ్లైట్ రన్వే మీదకి వస్తే చాలు ఛార్జ్ స్టార్ట్ అవుతుంది. ఇక చార్టెడ్ ఫ్లైట్ ఎప్పుడైతే రన్వే మీదకి చాగుతుందో అక్కడ నుండి ఇక ఛార్జ్ స్టార్ట్. దాన్ని ఒక్క చార్టెడ్ ఫ్లైట్ అటు పోయి రావడానికి 2 కోట్ల రూపాయలు. అట్లా చూసుకుంటే 14 సార్లు పోయి వస్తే 28 కోట్ల రూపాయలు మింగిపడేసింది. ఇప్పటికి నీ సొంత సొమ్ము అయితే కాదు కదా రేవంత్ రెడ్డి గారు, జనం సొమ్మే అది. ప్రభుత్వ ఖజానా నుండి అఫీషియల్ గా మీరు ముఖ్యమంత్రి గారు కాబట్టి దానికి ఖర్చు పెడతారు. ఇక ఇప్పుడు దావోస్ కు పోయిందట. ఈ దావోసు కార్యక్రమం వెనుక వేరే కుట్ర ఉన్నదని ఇక రాజకీయ వర్గాలు, ఎవరైతే తనకు ఎన్నికల్లో సహకరించిందో కొంతమంది మీడియా ప్రతినిధులు, వాళ్ళను ఒక ఇద్దరిని కర్రి శ్రీనివాసు వాళ్ళను వీళ్ళని కర్రి శ్రీరాముని ఇంకో కొంతమందిని తీసుకుపోయి ఓ పక్క దావత్ ఇవ్వడం ఇది పెట్టుకున్నారు. దాంతో పాటు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఒక పక్క దావత్ జరుగుతా, ఒక పక్క ఇక్కడ పెట్టుబడులకు సంబంధించిన సమావేశం కూడా జరగనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఈయన కేసీఆర్ కంటే మరి దారుణంగా ప్రవర్తిస్తాడు. ఇంతవరకు ప్రజలకు అందుబాటులోనే లేడు.